ఈ ఫ్రాక్‌కి యోక్ పార్ట్ కోసం నేనైతే 13.5 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే ఈ విధంగా అయితే చేస్తున్నాననమాట. ఇది ఫ్రాక్ లెంత్ అనమాట. ఈ విధంగా 13.5 ఇంచెస్‌కి ఒక మార్క్ చేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడి నుంచి ఫుల్ షోల్డర్ కోసం నేనైతే ఒక 6 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా ఒక మార్క్ చేసిన తరువాత ఇక్కడి నుంచి ఆర్మ్ డౌన్ కోసం 6 ఇంచెస్‌కి ఇంకొక మార్క్ అయితే చేసుకోవాలి ఇలా. ఒక మార్క్ అయితే చేసుకున్న తర్వాత ఈ మార్క్‌ని, ఆ మార్క్‌ని కలుపుతూ స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. అదే విధంగా ఇటు సైడ్ గూడా స్ట్రెయిట్‌గా ఇంకొక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తరువాత ఇక్కడి నుంచి షోల్డర్ దగ్గర 3 ఇంచెస్‌కి నేను ఒక మార్క్ అయితే చేసేసాను. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక 1 ఇంచ్‌కి ఒక మార్క్ అయితే చేసేసాననమాట. ఆర్మ్ డౌన్ షేప్స్ గీయడం కోసం. ఇప్పుడు చెస్ట్ కోసం నేనైతే ఇక్కడి నుంచి 8.5 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే చేసేసాను. అదే విధంగా 2 ఇంచెస్ ఎక్స్‌ట్రా ఖర్చు కోసం మార్జిన్‌కి ఒక మార్క్ అయితే చేసేసాను. ఇక్కడి నుంచి మళ్ళీ వెస్ట్ ఉంది కదా! దాని కోసం 7.5 ఇంచెస్‌కి నేనైతే ఒక మార్క్ అయితే చేశాను. మళ్ళీ 2 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే చేశాను. అది ఖర్చనమాట. ఈ విధంగా మార్క్స్ చేసుకొని ఈ పైన మార్క్స్‌ని, ఈ కింద మార్క్స్‌ని ఈ విధంగా కలిపేసుకోవాలనమాట. మీదెంతైతే ఉంటుందో దాన్ని 4 పార్ట్స్‌గా డివైడ్ చేసి మార్క్ చేసుకొని 2 ఇంచెస్ ఈ విధంగా మార్జిన్ అయితే డ్రా చేసుకోవాలి. ఓకేనా? ఇలా ఈ విధంగా అయితే నేను మార్క్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే పైన మనం ఆల్రెడీ మార్క్ చేసాం గదా! ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇది ఆర్మ్ షేప్ అనమాట. అదే విధంగా ఫ్రంట్ దాని కోసం ఒక హాఫ్ ఇంచ్ కిందకి పెట్టి ఈ విధంగా లోపలికనమాట ఇలా పైనుంచి లోపలికి ఈ విధంగా అయితే డ్రా చేసేసుకోవాలి. ఓకే గదా! ఇప్పుడు నేనైతే నెక్ కోసం 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. మనం ఆల్రెడీ ఫుల్ 6 తీసుకున్నాం. 3 ఇంచెస్ నెక్‌కి, 3 ఇంచెస్ ఏమో షోల్డర్‌కనమాట. ఇక్కడి నుంచి నెక్ డీప్ కోసం నేనైతే 6 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే చేసేసాను ఇలా. 6 ఇంచెస్‌కి ఒక మార్క్ చేసి ఈ బాక్స్ అయితే క్లోజ్ చేసుకోవాలి. ఎక్స్‌ట్రాస్‌ని కట్ చేసేసుకోవాలి. ఇలా నేను షోల్డర్ దగ్గర గూడా ఒక హాఫ్ ఇంచ్ అయితే కట్ చేసేసాను. ఫ్రంట్ పార్ట్‌ని బ్యాక్ పార్ట్‌ని ఈ విధంగా మనం సెపరేట్ అయితే చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కోసం ఈ విధంగా నేనైతే వి షేప్ అయితే డ్రా చేసి నెక్ అయితే గీసేసాననమాట. ఇవిలా. ఓకే గదా! వి షేప్ అయితే డ్రా చేసి ఇప్పుడు నేను ఎక్స్‌ట్రాస్ అయితే కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పక్కన పెట్టేసి, ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందామా? దానికోసం నేనైతే 7 ఇంచెస్ తీసుకుంటున్నాను నెక్ డీప్‌కి. అది ఎలా అయితే మనం 3 ఇంచెస్ తీసుకున్నామో షోల్డర్ ఇది కూడా సేమ్ అనమాట. అదే విధంగా నేనైతే బాక్స్ అయితే క్లోజ్ చేస్తున్నాను. 3 ఇంచెస్ ఏమో షోల్డరు, నెక్ డీప్ ఏమో 7 ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసుకొని రౌండ్ అయితే గీసేసుకోవాలి ఇలా. ఓకే గదా! ఈ విధంగా గీసుకొని ఎక్స్‌ట్రాస్‌ని కట్ చేసేసుకోవాలి. ఇటు సైడ్ అయితే ఆర్మ్ షేప్‌ని, ఇటు సైడ్ అయితే నెక్‌ని. ఈ విధంగా రెండిటిని కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్‌ని తీసేసుకొని, ఒక జస్ట్ నెక్‌ని మాత్రమే కవర్ చేయడానికి ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్‌ని తీసేసుకున్నాననమాట. ఇలా తీసుకొని ఇప్పుడు ఈ వీ నెక్ ఉంది చూసారా? జస్ట్ ఈ వీ నెక్ మాత్రమే స్టిచ్ చేయాలి. ఓకేనా? ఈ విధంగా స్టిచ్ చేసేసాను. ఎక్స్‌ట్రాస్ అయితే కట్ చేసేసుకోవాలి. నేనైతే ఎక్స్‌ట్రాస్ కూడా కట్ చేసేసాననమాట. ఇప్పుడు ఈ వీ నెక్ ఉంది చూసారా? ఇక్కడి నుంచి ఇటు సైడ్ చిన్న చిన్నగా కట్స్ అయితే పెట్టుకోవాలి. ఈ షార్ప్ ఎడ్జెస్ దగ్గర ఒక కట్ పెట్టుకోండి. ఈ విధంగా చుట్టూరా మనం చిన్న చిన్నగా కట్స్ అనేది పెట్టేసుకోవాలి. నేనైతే కట్స్ అయితే పెట్టాను కదా! ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే రివర్స్ అయితే చేసుకోవాలి ఇలా. నేనైతే వీ నెక్‌ని ఈ విధంగా రివర్స్ అయితే చేసేసి, ఇప్పుడు ఈ చుట్టూరా నెక్ చుట్టూరా ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. నేను స్టిచ్ వేసి ఐరన్ గూడా చేసేసాననమాట. ఇప్పుడేంటంటే నెక్ చుట్టూరా మనకి ఒక 1 ఇంచ్ 2 ఇంచెస్ కంటే ఎక్కువ అవసరం లేదు. నేను ఆల్రెడీ ప్లీట్స్ పెడతా కదా! జస్ట్ నెక్ కవర్ చేయడానికి మాత్రమే ఈ విధంగా ఉంచేసి 1 కానీ 2 ఇంచెస్ కానీ ఈ విధంగా ఉంచుకొని ఎక్స్‌ట్రాస్ అయితే ఈ విధంగా కట్ చేసేస్తున్నాననమాట. ఇలా ఓకేనా? ఇటు సైడ్ మనం ఎక్స్‌ట్రాస్‌ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్‌కి ప్లీట్స్ ఎలా పెట్టాలో చూపిస్తాను. ఇప్పుడు నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను కదా! ఈ మెయిన్ ఫ్యాబ్రిక్‌ని నేనైతే క్రాస్‌గా ఒక ఫోల్డ్ అయితే వేస్తున్నాను ఇలా. ఇప్పుడిలా క్లాత్ పట్టుకొని ఈ విధంగా క్రాస్‌గా ఒక ఫోల్డ్ పెట్టేసి, ఈ నెక్ చివరికి ఈ విధంగా ఇలా పెట్టాలనమాట. ఇలా పెట్టి మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేయాలి ఇదే విధంగా. ఒక ఫోల్డ్ చేశాను కదా! అదే విధంగా ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్స్ లెంగ్త్స్ అనేది మీ ఇష్టం. అంటే విడ్త్ అనేది మీకు ఫ్యాబ్రిక్‌ని బట్టి మీరు ఫోల్డింగ్స్ వేసుకోవచ్చు. ఈ విధంగా 1 ఇలా ఫోల్డ్ చేసుకోవడం, ఇక్కడ ఒక పిన్ పెట్టుకోవడం. ఇదే విధంగా అన్నిటిని ఈ చివరి నుంచి ఆ చివరి ఎడ్జెస్ వరకు ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి. నేనైతే ఫోల్డ్ చేసి ఒక పిన్స్ అయితే యాడ్ చేసేసాను ఇటు సైడ్. ఇంకొక సైడ్ ఎలా పెట్టాను అనేది చూపిస్తాను.
ఇటు సైడ్ అయితే మనం పైనుంచి పెట్టుకోవాలి. అదైతే ఇటు సైడ్ నుంచి పెట్టుకున్నాం. ఇదైతే ప్లీట్స్ పైనుంచే ఈ విధంగా క్రాస్‌గా పెట్టి నేనైతే ఫోల్డింగ్స్ అనేది వేస్తున్నాను. ఓకే గదా! ఈ నెక్‌కి పైనుంచి ఒక ఫోల్డ్ వేశా. అదే విధంగా మళ్ళీ ఇంకొక ఫోల్డ్ వేసుకోవాలి. నాకైతే ఇక్కడ క్లాత్ అయితే తగ్గింది. ఇది ఓల్డ్ శారీ కాబట్టి స్టెయిన్స్ పడటం వల్ల కొంచెం ఫ్యాబ్రిక్ రిమూవ్ చేసేసాను. ఇలా కట్ పీసెస్ ఉన్నాయి గదా! వాటినైతే ఈ విధంగా నేను జాయిన్ చేసుకుంటున్నాననమాట. ఇలా నాకు పీస్ తగ్గింది కదా! ఈ విధంగా ఒక పీస్‌ని యాడ్ చేసి పైనుంచి ఈ విధంగా ఒక ఫోల్డ్ అయితే వేసేసాను. అదే విధంగా నాకు చివర కూడా కొంచెం తగ్గింది. ఇటు సైడ్ చూడండి. దానికోసం అయితే ఇంకొక పీస్ సైడ్‌న పెట్టుకున్నా గదా! ఆ పీస్‌ని కూడా ఈ విధంగా జాయిన్ చేసేసుకొని ఒక ప్లీట్ అయితే పెట్టేసుకోవాలనమాట. ఈ విధంగా మనం పిన్స్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర నుంచి స్టిచ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే నేనైతే పిన్స్ అయితే పెట్టేసాననమాట. ఇటు సైడ్ అయితే పెట్టుకోలేదు. జస్ట్ మీకు చూపియడం కోసం ఇలా చూపిచ్చా. ఇప్పుడు నేనైతే షోల్డర్‌నయితే కవర్ జేస్తున్నాను. ఫస్ట్ షోల్డర్ దగ్గర మనం ఈ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే కదిలిపోకుండా ఈ ప్లీట్స్ అనేది ఫస్ట్ షోల్డర్ దగ్గర నుంచే స్టార్ట్ చేసుకోవాలి. ఇలా. నేనైతే షోల్డర్ దగ్గర ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసేసాననమాట. ఇలా స్టిచ్ వేసి ఇప్పుడు ఆల్రెడీ నేను ఇటు సైడ్ నుంచి ప్లీట్ పెట్టా గదా! కింద వైపుకి ఒకసారి చూసుకుంటున్నాననమాట. ఈ ఈ ఆర్మ్ షేప్ దగ్గర జాగ్రత్తగా చూసుకుంటూ మనం అనేది ఈ ప్లీట్స్ అనేది అరేంజ్ జేసుకోవాలి. ఇలా వన్ బై వన్ అయితే నేను ఇందాక చూపిచ్చా కదా! మీకు ఎలా పెట్టుకోవాలి అనేది. నేను ఇటు సైడ్ నుంచి ఈ ఆర్మ్ చివరి వరకు ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాననమాట. ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ వరకు ఒక స్టిచ్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు పైనుంచి చెస్ట్, కింద నుంచి ఈ వెస్ట్ ఒస్తుంది కదా! దానికోసం నేను ఈ విధంగా క్రాస్‌గా పెట్టి అంటే నడుముకి ఈ చెస్ట్ మార్క్స్‌కి చూసుకుంటూ ఈ విధంగా నేను ప్లీట్స్ అనేది పెట్టుకుంటున్నాననమాట. పైనుంచి ఈ కింద వరకు. ఇది కొంచెం అన్‌ఈక్వల్‌గా వస్తుంది గదా! అంటే నడుముకి దీనికి మెజర్‌మెంట్స్ వేరే ఉంటాయి గదా! అదే విధంగా నేనైతే ప్లీట్స్ కూడా అదే విధంగా నేను క్రాస్‌గా పెట్టుకుంటున్నా. ఇలా మీకు కనిపిస్తుంది గదా వీడియోలో. నేను ఏ విధంగా అయితే ప్లీట్స్ పెడుతున్నానో మీరు అదే విధంగా పెట్టుకోండి. ఈ ప్లీట్స్ పెట్టిన తరువాత పైనేంటంటే మనం ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. నేనైతే వేసుకోలేదు. ఐరన్ చేస్తాను కదా! అని చెప్పేసి నేనైతే టాప్ స్టిచ్ అనేది వేయలేదు. కానీ చేసిన తర్వాతే అనిపిచ్చింది టాప్ స్టిచ్ గూడా వేసి ఉండాల్సింది అని. మీరైతే ఖచ్చితంగా ఎన్ని ప్లీట్స్ అయితే పెడతారో అన్నిటికి ఈ విధంగా టాప్ స్టిచ్ అనేది వేసుకోండి. నేనైతే వేసుకోలేదు. మీకైతే చెప్తున్నాను. ఈ విధంగా నేను తర్వాతయితే వేస్తాననమాట. ఈ విధంగా ప్లీట్స్ అనేది పెట్టేసుకొని, ఇలా నేను చూసుకుంటున్నాను. ఎక్స్‌ట్రాస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి చూసుకుంటూ ఈ విధంగా చివరి వరకు స్టిచ్ అనేది వేసేసాను. ఇలా వేసిన తరువాత ఈ చివర ఎక్స్‌ట్రాస్ ఉన్నాయి గదా! ప్లీట్స్ పెట్టి మిగిలిన ఈ ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్‌ని మనమైతే కట్ చేసేసుకోవాలి. ఇక్కడి నుంచి ఈ ఆర్మ్ డౌన్ దగ్గర నుంచి ఈ చెస్ట్ దగ్గర వరకు ఇవంతా ఎక్స్‌ట్రాసే అనమాట. ఇవన్నీ జాయిన్ చేసేసిన పీసెస్ అన్నిటిని నేనైతే ఈ విధంగా అయితే రిమూవ్ చేసేసాను. ఇప్పుడు ఇంకొక సైడ్ నేను మీకిందాక చూపిచ్చాను కదా! ఈ ప్లీట్ మాత్రం మనం పైనుంచి పెట్టాలి అని. ఈ విధంగా ఇవేంటంటే ఇటు సైడ్ నుంచి పైనుంచి పెట్టుకోవాలి ప్లీట్స్. సేమ్ ప్యాటర్న్ అనమాట. ఈ విధంగా పైనుంచి ప్లీట్స్ పెట్టేసుకొని షోల్డర్ దగ్గర స్టిచ్ వేశాను. అదే విధంగా ఆర్మ్ షేప్ దగ్గర స్టిచ్ వేసి ఈ నడుము దగ్గరతో కవర్ చేసేసాననమాట. ఈ విధంగా స్టిచ్ వేసేసాను చుట్టూరా. సేమ్ మనం నార్మల్‌గా ఎలా టాప్స్ అయితే స్టిచ్ చేస్తామో అదే విధంగా అనమాట. ఎక్స్‌ట్రాస్ అయితే కట్ చేసేసాను. ఇప్పుడు ఈ వీ నెక్ కిందున్న ప్లీట్ దగ్గర నుంచి ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా అనమాట. కవర్ చేస్తూ ఈ చివరి నుంచి ఆ చివరి దాకా స్టిచ్ వేసుకున్న తర్వాత, పక్కన మనం క్రాస్‌గా పెట్టాం చూసారా ప్లీటు, ఆ ప్లీట్‌తో కలుపుతూ మనం స్టిచ్ అనేది వేసుకోవాలనమాట. ఈ ప్లీట్‌ని ఆ ప్లీట్‌తో కలుపుతూ ఈ వీ నెక్ అనేది మనం మార్క్ చేసుకున్నాం గదా! అదే ప్లీట్ పెట్టాం గదా! దాన్ని కవర్ జేస్తూ స్టిచ్ వేయాలి. అంటే ఏంటంటే, ఈ వీ షేప్ అలా ఉండిపోతుంది. ఈ ఫ్రంట్ పార్ట్ వరకు మాత్రం ఈ విధంగా దాన్ని దీన్ని కవర్ జేస్తూ నేనైతే స్టిచ్ అయితే వేసేసాననమాట. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ కోసం నేను ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్‌ని పెట్టేసి చుట్టూరా ఒక స్టిచ్ అయితే వేసేసాననమాట. వేసేసి ఇప్పుడు ఎక్స్‌ట్రాస్ ఉంటాయి చూసారా? వాటినైతే మనం ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే ఎక్స్‌ట్రాస్‌ని కూడా నేను కట్ చేసేసాను. చుట్టూరా నెక్ తిరగడం కోసం ఇలా చిన్న చిన్నగా కట్స్ అనేది మనం పెట్టుకోవాలనమాట. ఈ విధంగా చిన్న చిన్నగా కట్స్ పెట్టుకొని నేను ఈ క్లాత్‌ని అంటే సారీ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్‌ని ఇటు సైడ్‌కి తిప్పేస్తున్నాను. అంటే మనం రివర్స్ చేసేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకొని ఈ నెక్ చుట్టూరా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇటు సైడ్ గూడా ఈ చివర మొత్తం ఒక స్టిచ్ అనేది ఈ మెయిన్ ఫ్యాబ్రిక్‌తో సమానంగా లైనింగ్‌తో సమానంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు స్కాలప్ కోసం నేను ఈ విధంగా లైనింగ్ అయితే పెట్టేసుకొని బ్యాక్ పార్ట్‌ని ఒక ఫోల్డ్ చేసి ఈ విధంగా అయితే పెట్టాననమాట. లైనింగ్ అనేది 2 ఫోల్డింగ్స్. సారీ
అంటే 2 ఫోల్డింగ్సే. అటు సైడ్ నుంచి చూసుకుంటే 4 ఒస్తాయి. ఈ విధంగా పెట్టేసి ఈ విధంగా అయితే మనం ఈ ప్యాటర్న్ ఎలా అయితే ఉందో ఈ బ్యాక్ పార్ట్ అదే విధంగా చుట్టూరా మనం డ్రా చేసేసుకోవాలనమాట. ఇటు నుంచి అటువైపు మొత్తం నేనైతే ఈ విధంగా అయితే డ్రా చేసి ఈ బ్యాక్ పార్ట్‌నయితే పక్కకు పెట్టేసాను. ఇలా పెట్టేసి కిందకి కూడా ఈ విధంగా అయితే కొంచెం డ్రా చేస్తున్నాను. ఇప్పుడేంటంటే మనం షోల్డర్ ఎంతైతే తీసుకుంటున్నామో ఈ స్కాలప్ డిజైన్ కూడా అంతే తీసుకోవాలి. నేను షోల్డర్ 3 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ 3 తీసుకున్నాను. అదే విధంగా నేను స్కాలప్ కూడా 3 ఇంచెస్‌కి మార్క్ చేస్తున్నాననమాట. ఇలా షోల్డర్ 3 గదా! ఇక్కడి నుంచి ఈ చివరి దగ్గర నుంచి ఆ చివరి వరకు ఇలా రౌండ్‌గా మనం 3 ఇంచెస్ తీసుకోవాలి. ఆర్మ్ షేప్ తెలుసు కదా! అదే ప్యాటర్న్ అనమాట. ఇలా 3 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే ఈ విధంగా అయితే చేసుకోవాలి. నేనైతే చూస్తున్నాను. అన్ని వైపులా 3 ఉందా? లేదా? అని చెప్పేసి ఈ విధంగా 3 ఇంచెస్‌కి మార్క్ చేసేసాననమాట. ఇలా ఒక సైడ్ 3 మొత్తం సైడ్స్ 3 పెట్టేసాను. ఈ విధంగా మనం డబల్ పెడతాం గదా! అటు సైడ్, ఇటు సైడ్ 2 వస్తాయి. ఇప్పుడేంటంటే స్కాలప్ అనేది పైనుంచొస్తుంది గదా! అంటే ఈ నెక్ దగ్గర గూడా కొంచెం కనిపించడం కోసం నేనైతే ఒక హాఫ్ ఇంచ్ గాని, 1 ఇంచ్ గాని ఎక్స్‌ట్రాస్ అయితే తీసుకోవాలనమాట. ఈ విధంగా నేనైతే ఒక హాఫ్ ఇంచ్ పైనుంచి తీసుకొని ఈ విధంగా అయితే మార్క్ చేసేసాను. 3 ఇంచెస్ తీసుకున్న తరువాత పైనుంచి ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ బ్లూ కలర్ మార్కర్‌తో డ్రా చేసేసాననమాట. నా దగ్గర స్కాలప్‌కి డిజైన్ చేయడానికి ఏం లేదు. సో, నేను టేప్ ఇది విధంగా పెట్టేసి ఈ విధంగా రౌండ్స్ అయితే గీస్తున్నాననమాట. ఈ బ్లూ కలర్ మార్క్ ఉంది చూసారా? ఈ మార్క్ బయటికి రాకుండా లోపలికే గీసుకుంటున్నాను. ఆల్రెడీ మనం హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా పెట్టుకున్నాం. ప్లస్ 3 ఇంచెస్ షోల్డర్ పెట్టుకున్నాం. సో, నేనైతే బయటికేం గీయకుండా లోపలికే గీసుకుంటున్నాను. కావాలంటే కొంచెం బయటికి గూడా గీసుకోవచ్చు. ఏం లేదు. నెక్ దగ్గర కొంచెం బయటికి కనిపిస్తుంది. ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఎక్స్‌ట్రాస్ అయితే కట్ చేసేసుకోవాలనమాట. నేనైతే శారీలో వచ్చిన 3 బోర్డర్స్‌ని ఈ 3 బోర్డర్స్‌ని ఈ విధంగా కలిపేసేసాననమాట. కలిపేసి ఈ స్కాలప్ డిజైన్ ఈ విధంగా పెట్టేసాననమాట. అటు, ఇటు 2 స్కాలప్స్ ఈ విధంగా ప్లేస్ చేసి, ఇప్పుడు ఈ స్కాలప్ చుట్టూరా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. అటు, ఇటు 2 సైడ్స్ స్టిచ్ అయితే వేసేసుకోవాలనమాట. వేసుకున్న తర్వాత ఇప్పుడు స్కాలప్ చుట్టూరా ఎక్స్‌ట్రాస్ ఉన్న ఈ గ్రీన్ కలర్ పార్ట్ ఉంది చూసారా? దాన్ని మనం అయితే కట్ చేసేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా చుట్టూరా కట్ చేసేసుకోవాలి. ఇలా. నేనైతే స్కాలప్ చుట్టూరా కట్ చేసేసాను. కట్ చేసి ఇప్పుడు దీన్నేం జేస్తానంటే, మధ్యలో చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోవాలి. ఈ స్కాలప్ రివర్స్ చేసినప్పుడు ఫినిషింగ్ నీట్‌గా ఉండడం కోసం ఈ విధంగా చిన్న చిన్నగా కట్స్ అయితే పెడుతున్నాననమాట. ఈ విధంగా. ఓకే గదా! ఈ విధంగా స్కాలప్ చుట్టూరా పెట్టేసిన తర్వాత దీన్నేం చేస్తున్నానంటే, మనం ఇటు సైడ్ తిప్పేసి రివర్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా 1 బై 1 స్కాలప్స్‌ని బయటకి తీసుకొచ్చి రివర్స్ చేసేసుకోవాలనమాట. నేనైతే స్క్రూ డ్రైవర్ యూజ్ చేసి బయటకి తీసుకొచ్చాను. అది రివర్స్ చేశాను. ఇప్పుడేంటంటే, ఇప్పుడు ఎక్స్‌ట్రాస్ ఉన్నాయి కదా! ఈ గ్రీన్ కలర్ పార్ట్‌ని ఈ విధంగా మనం ఇక్కడి నుంచి కట్ చేసేసుకోవాలి. స్టిచ్ వేసిన తర్వాతైనా కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకున్న తర్వాత స్టిచ్ వేసుకోవచ్చు. నేను మీకు చూపియాలని జెప్పేసి ఈ విధంగా ముందే కట్ చేసేస్తున్నా ఇలా. అటు సైడ్, ఇటు సైడ్ ఎడ్జెస్ మాత్రం ఎక్స్‌ట్రాస్ పోకూడదు. ఎందుకంటే మనం కరెక్ట్‌గా 3నే తీసుకున్నాం. కాబట్టి ఈ విధంగా పింక్ పార్ట్ కట్ అవ్వకుండా జస్ట్ మెయిన్ అదే లైనింగ్ మాత్రం ఉంచేలా ఉంచి కట్ చేసేసుకొని ఈ చుట్టూరా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ స్కాలప్ చుట్టూరా మీరు ఐరన్ అయినా చేసుకోండి, స్టిచ్ అయినా వేసుకోండి. నేను ఈ విధంగా అయితే కంప్లీట్ చేశాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఈ విధంగా పెట్టేసి, ఇప్పుడు మనం ఒక స్టిచ్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడి వరకు చుట్టూరా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలనమాట. ఇలా పెట్టేసి ఇక్కడి నుంచి నేను ఈ విధంగా స్టిచ్ అనేది వేసేస్తున్నాను ఇలా. రౌండ్‌గా తిప్పేసి స్టిచ్ వేసేసుకోవాలనమాట. ఈ విధంగా. ఓకే కదా! అర్థమైందని అనుకుంటున్నా. అదే విధంగా పక్క సైడ్ గూడా సేమ్ ఇదే ప్యాటర్న్ అనమాట. నేను ఒకవైపే చూపిస్తున్నాను గాబట్టి మీకు చెప్తున్నాను. ఒకవైపు స్టిచ్ వేసిన తరువాత, ఇప్పుడు నేను ఇది కింద నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా? ఈ స్కాలప్‌ని మనం దీనికి బ్యాక్ పార్ట్‌కి జాయిన్ చేయాలి గదా! ఇక్కడ వరకు నేనైతే జాయిన్ చేశాను. ఇప్పుడు ఈ కింద నుంచి ఈ విధంగా ఇలా పెట్టేసి, ఈ స్కాలప్ చుట్టూరా గూడా మనం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. నేనేం చేశానంటే, ముందే స్కాలప్‌కి స్టిచ్ వేసేసి దాని తర్వాత దీనికేసాననమాట. మీరు గనక అలా కాకుండా జస్ట్ ఐరన్ జేసి దీనికి స్టిచ్ వేసుకోండి. అలా అయితే 2 స్టిచ్‌లు పడకుండా ఒక స్టిచ్‌తో అయిపోతుంది. నేనిప్పుడు స్కాలప్‌కి ఈ విధంగా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాననమాట. ఇదే విధంగా ఇంకొక పార్ట్ గూడా సేమ్ ఇదే ప్యాటర్న్‌లో అటు సైడ్ గూడా స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. 2 సైడ్స్ ఇదే విధంగా మనం స్కాలప్ అనేది రెడీ చేసేసుకొని, అటు ఇటు 2 సైడ్స్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా 2 సైడ్స్ స్టిచ్చింగ్ అనేది నేనైతే చేసేసాననమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్‌ని ఈ విధంగా పెట్టి, జస్ట్ షోల్డర్స్ ఉంటాయి గదా! వాటిని మాత్రమే జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా
షోల్డర్స్ అయితే నేనైతే జాయిన్ చేసేసాను. ఇప్పుడైతే మెయిన్ ఫ్యాబ్రిక్‌ని ఈ విధంగా అయితే తీసుకున్నాను. ఫస్ట్ ఇలా సింగిల్ ఫోల్డ్ వేసి కింద 2 అంటే 2 పార్ట్స్ కదా! బ్యాక్ పార్ట్స్‌ని ఈ విధంగా పెట్టి ఇలా క్రాస్ ఫోల్డ్ ఏస్తున్నాను. సమోసా షేప్ తెలుసు కదా మీకు. ఈ విధంగా సమోసా షేప్ అయితే వేసేసి ఇప్పుడు ఇక్కడి నుంచి నేనైతే 9 ఇంచెస్ తీసుకుంటున్నాను. మీ నడుము ఎంతైతే ఉంటుందో మీరు అంత తీసుకోండి. అంటే బ్యాక్ పార్ట్ గాని, ఫ్రంట్ పార్ట్ గాని ఒకసారి ఫోల్డ్ జేసి అలా విధంగా పైన బెట్టేసి ఇక్కడి నుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలనమాట. అంటే పైన బెట్టి ఫోల్డ్ చేసుకొని గూడా మీరు వేసుకోవచ్చు. నేను మీకు చెప్తున్నాను ఎలా వేసుకోవచ్చని కూడా. నాకైతే 9 ఇంచెస్ సరిపోతుంది. సో, 9 ఇంచెస్‌కి పెట్టాను. ఈ లెంత్ ఉంటుంది చూసారా? దాని కోసం నేనైతే 28 తీసుకుంటున్నాను. నాకు ఆల్రెడీ కింద నేను బోర్డర్ ఏస్తాననమాట దీని కింద. దాని కోసమే అనమాట నేను షార్ట్ ఫ్రాక్‌లా పెట్టాలి కాబట్టి 28 తీసుకుంటున్నాను. 3 ఇంచెస్ యాడ్ చేస్తున్నాను. టోటల్‌గా 31 ఇంచెస్ ఒస్తుంది. కింద జస్ట్ బోటమ్ పార్ట్ మాత్రమే 31 ఇంచెస్ ఒస్తుంది. సో, నేను దాని కోసం ఈ విధంగా 28 మాత్రమే మార్క్ చేశాను. 28 వచ్చేలాగే ఫోల్డింగ్ గూడా వేసుకున్నాననమాట. ఈ విధంగా పైన, కింద ఎక్స్‌ట్రాస్ అయితే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న తరువాత ఈ కిందున్న లైనింగ్‌ని, మెయిన్ ఫ్యాబ్రిక్‌ని ఈ విధంగా పైన పెట్టేసుకోవాలి. ఓకేనా? నేనేం జేస్తున్నానంటే ఫస్ట్ ఏంటంటే, ఈ మనం బోర్డర్ యాడ్ చేసుకోవాలని చెప్పా గదా! ఈ విధంగా ఇలా పెట్టేసి బోర్డర్‌ని రివర్స్‌లో బెట్టుకొని, ఈ పైనుంచి ఈ విధంగా చుట్టూరా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలనమాట. ఈ విధంగా డిస్టర్బెన్స్‌గా ఉంది. ప్లీజ్ ఏమనుకోకండి. పక్కన ఏదో వర్క్ జరుగుతుంది. సో, నేనిప్పుడు లైనింగ్ ఉంచారా? లైనింగ్‌ని ఒక 1 ఫోల్డ్ వేశాను. తర్వాత ఇంకొక ఫోల్డ్ అయితే ఈ విధంగా డబుల్ ఫోల్డ్ వేశాను. 2 పార్ట్స్ కదా! ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అనమాట. లైనింగ్ ఈ విధంగానే నేను కట్ చేస్తా. చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఫస్ట్ ఒక ఫోల్డ్ వేశాను. తర్వాత ఇంకొక ఫోల్డ్ వేశాను. కట్ చేసేటప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడి నుంచి 9 ½ ఇంచెస్ తీసుకుంటున్నాను. మీరు ఏ విధంగా అయితే బ్యాక్ పార్ట్ అంటే ఆహ్, యోక్ పార్ట్‌కి కింద ఎలా తీసుకుంటారో సేమ్ ఇది గూడా అంతే అనమాట. అదే విధంగా కింద మార్క్ చేసేసుకోవాలి. నేను 9 ½ తీసుకున్నాను. ఖర్చులతో కలిపి గూడా ఎక్స్‌ట్రా తీసుకుంటారు గదా! ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి ఈ విధంగా కిందకి కలిపేసేసాననమాట. ఇలా కలిపేసి నేను ఎక్స్‌ట్రాస్ అయితే కట్ చేసేసుకున్నాను ఇలా. 9 ½ తీసుకున్నాను. కిందకి ఈ విధంగా క్రాస్‌గా కట్ చేసేసాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఇదేంటంటే ఇప్పుడు ఈ విడ్త్ అనేది కానీ, ఈ వెడల్పు అనేది గానీ చాలా ఎక్కువొస్తుంది. లైనింగ్ కూడా తక్కువున్నా గూడా ఎక్కువగా కనిపిస్తుంది. లోపల గూడా కంఫర్టబుల్‌గా ఉంటుందనమాట. నేను అందుకే ఈ విధంగా కట్ చేస్తాను. ఇలా ఇప్పుడు ఈ లైనింగ్‌ని ఈ విధంగా ప్లేస్ చేసి, ఇప్పుడు దీని మీద మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది చూసారా? దాన్నయితే ఈ విధంగా పైన పెట్టేసుకోవాలనమాట. దానికంటే ముందు ఈ లైనింగ్ చుట్టూరా ఒక 1 ఫోల్డ్ వేసి స్టిచ్ వేసుకోవాలి. నేనైతే అది చూపియలేదు. మీకు అన్నీ తెలిసే ఉంటాయి గదా! ఇలాంటి చిన్న చిన్నవన్నీ నేను చెప్పట్లేదు. ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్‌ని ఈ విధంగా కింద లైనింగ్ పెట్టి దీన్నేమో ఈ విధంగా పెట్టేసి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. అంటే ఈ పైనున్న పార్ట్‌ని కవర్ జేయాలనమాట ఇది. నడుము దగ్గర ఒక స్టిచ్ అనేది ఈ విధంగా అయితే వేసుకోవాలి. ఓకేనా? అదే విధంగా ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ సేమ్ 2 ఇదే విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం యోక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసేసాం గదా! అదే 2 పార్ట్స్ అయితే రెడీ అయినాయి కదా! ఈ విధంగా పెట్టి కింద, పైన ఇలా పెట్టేసి నేనైతే స్టిచ్ అయితే వేసేసుకున్నాను. వాటిని కలిపేసేసుకోవాలనమాట. హ్యాండ్స్ కోసం అయితే నేను బుట్ట హ్యాండ్స్ తీసుకున్నాను. నేనేంటంటే బుట్ట హ్యాండ్స్ కటింగ్, స్టిచ్చింగ్ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈ విధంగా ఎలా పెట్టుకోవాలి అనేది మీకు చూపిస్తున్నాను. ఇలా ఈ విధంగా అయితే మనం హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోవాలనమాట. అటు సైడ్, ఇటు సైడ్ సేమ్ అదే విధంగా హ్యాండ్స్ అయితే నేను జాయిన్ చేసుకున్నాను. ఇప్పుడు జాయిన్ చేసుకున్న తరువాత ఇప్పుడు దీన్నైతే నేను రివర్స్ చేస్తున్నాననమాట. రివర్స్ చేసి మనం ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో ఆ ఖర్చుని కలుపుతూ ఈ విధంగా అయితే ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా అయితే స్టిచ్ వేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్‌తో లైనింగ్‌తో విడివిడిగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇటు సైడ్ గూడా సేమ్ అనమాట. అదే విధంగా నేనైతే స్టిచ్ అయితే వేసేసాననమాట. ఫైనల్ లుక్ అయితే ఇది. నేను హ్యాండ్స్ కటింగ్ అయితే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. వీడియో మీకెలా అనిపించింది? బాయ్.